నమస్కారం. ఓం శ్రీ మాత్రే నమః. మనందరికీ అంతా మంచి జరగాలని కోరుకుంటూ ఈరోజు పంచాంగం ప్రత్యేకతలు, దినఫలాలు తెలుసుకుందాం. జీవిత సత్యం. ఎవరు చూడనప్పుడు కూడా మంచిగా ఉండటం నిజమైన మనిషితనం. అది మన విలువను నిరూపిస్తుంది. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి. మన వాళ్ళందరికీ ఉపయోగపడవచ్చు, షేర్ చేయండి. ఇలాంటి మరెన్నో వీడియోస్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. నచ్చిన వారు హైప్ ఇవ్వడం మాత్రం మర్చిపోవద్దు. ఈరోజు పంచాంగం చూద్దాం. శ్రీ విశ్వావసునామ సంవత్సరం, దక్షిణాయనం, హేమంత ఋతువు, మార్గశిర మాసం, కృష్ణపక్షం, 2025 డిసెంబర్ 19 శుక్రవారం. సూర్యోదయం ఉదయం 6:44 సూర్యాస్తమయం సాయంత్రం 5:42 చంద్రోదయం ఉదయం 5:58 చంద్రాస్తమయం సాయంత్రం 5:05 తిథి అమావాస్య శనివారం ఉదయం 7:12 వరకు. నక్షత్రం జ్యేష్ఠ రాత్రి 10:42 వరకు. తదుపరి మూల. కరణము చతుస్పాద సాయంత్రం 6:06 వరకు. తదుపరి నాగవము ఉదయం 7:12 వరకు. తదుపరి కిముస్తుగ్నము. యోగము శూలము మధ్యాహ్నం 3:41 వరకు. తదుపరి గండము. అశుభ సమయాలు. రాహు కాలం ఉదయం 10:51 నుండి 12:53 వరకు. యమగండం మధ్యాహ్నం 2:57 నుండి 4:19 వరకు. గుళిక కాలం ఉదయం 8:06 నుండి 9:28 వరకు. దుర్ముహూర్తం ఉదయం 8:56 నుండి 9:39 వరకు. వర్జ్యం మధ్యాహ్నం 12:35 నుండి 1:18 వరకు. శుభ సమయాలు. బ్రహ్మ ముహూర్తం ఉదయం 5:08 నుండి 5:56 వరకు. అమృత గడియలు మధ్యాహ్నం 1:01 నుండి 2:48 వరకు. అభిజిత్ ముహూర్తం ఉదయం 11:51 నుండి 12:35 వరకు. డిసెంబర్ 19 శుక్రవారం. ఈరోజు మంచిదేనా? ఈరోజు శుభకార్యాలు చేసుకోవచ్చా తెలుసుకుందాం. ఈరోజు ఉన్న తిథి అమావాస్య. శనివారం ఉదయం 7:12 వరకు ఉంటుంది. అంటే అమావాస్య తిథి ఈ రోజంతా ఉంటుంది. అమావాస్య తిథి శుభకార్యాలకు అనుకూలమైనది కాదు. ఇంకా ఏదైనా తిథి ఈరోజు సూర్యోదయం కన్నా ముందు మొదలై మరుసటి రోజు సూర్యోదయం వరకు ఉంటే దాన్ని వృద్ధి తిథి అంటారు. ఇలాంటి వృద్ధి తిథి రోజులో శుభకార్యాలు చేయకూడదు. ఈరోజు ఉన్న నక్షత్రాలు జ్యేష్ఠ, మూల, రెండూ కూడా దారుణ నక్షత్రాలు. దారుణ నక్షత్రాలు శుభకార్యాలకు అనుకూలమైనవి కావు. మొత్తానికి ఈ రోజంతా కూడా ఎటువంటి శుభకార్యాలకు అనుకూలంగా లేదు. పితృదోషం ఉన్నవారు అమావాస్య రోజున పితృల పేరిట దాన ధర్మాలు చేయడం, పిండ ప్రదానాలు వదలటం, పితృకర్మలు చేయడం వలన సంతానం, సంపద కలుగుతుంది. సాధారణమైన పనులు మనం ప్రతిరోజు చేసుకునే పనులకు ఎటువంటి దోషాలు ఉండవు కాబట్టి యథావిధిగా చేసుకోవచ్చు. సూర్యుడు ధనస్సు రాశిలో ఉంటారు. చంద్రుడు రాత్రి 10:51 వరకు వృశ్చిక రాశిలో, తదుపరి ధనుస్సు రాశిలో ఉంటారు. చంద్రబలం రాత్రి 10:51 వరకు చంద్రబలం ఉన్న రాశులు మిథునం, కన్య, వృశ్చికం, మకరం, కుంభం. రాత్రి 10:51 నుండి
మరుసటి రోజు సూర్యోదయం వరకు చంద్రబలం ఉన్న రాశులు: మిథునం, కర్కాటకం, తుల, ధనుస్సు, కుంభం, మీనం. శుక్రవారం పడమర దిక్కున, నైరుతి దిక్కున ప్రయాణాలు చేయరాదు. నక్షత్ర బలం: జ్యేష్ఠ నక్షత్రం ఉన్న సమయములో బలమైన నక్షత్రాలు: అశ్విని, భరణి, రోహిణి, ఆరద్ర, పుష్యమి, మఖ, పుబ్బ, హస్త, స్వాతి, అనురాధ, మూల, పూర్వాషాఢ, శ్రవణం, శతభిషం, ఉత్తర భాద్రపద. మూల నక్షత్రం ఉన్న సమయములో బలమైన నక్షత్రాలు: భరణి, కృత్తిక, మృగశిర, పునర్వసు, ఆశ్లేష, పుబ్బ, ఉత్తర, చిత్త, విశాఖ, జ్యేష్ఠ, పూర్వాషాఢ, ఉత్తరాషాఢ, ధనిష్ట, పూర్వ భాద్రపద మరియు రేవతి. ఈరోజు పుట్టినరోజు మరియు పెళ్లి రోజు జరుపుకుంటున్న వారందరికీ ఆ శ్రీ మహావిష్ణువు, లక్ష్మీదేవిల ఆశీస్సులు ఎల్లప్పుడూ ఉండి వారంతా సుఖ సంతోషాలతో, సకల సంపదలతో, ఆయురారోగ్యాలతో ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. నిన్న మేమడిగిన ప్రశ్నకు సమాధానం: దివ్యస్త్రాన్ని ప్రదర్శించకూడదని అర్జునుడికి చెప్పి వారించింది నారద మహర్షి. ఈరోజు ప్రశ్న: ఆదిత్య హృదయం శ్రీరామునకు ఎవరు ఉపదేశించారు? అగస్త్య మహర్షి, నారద మహర్షి, సూర్యభగవానుడు, వశిష్ఠ మహర్షి. సమాధానాన్ని కామెంట్లో తెలపండి. ఈరోజు మన దినఫలాలు ఎలా ఉన్నాయో తెలుసుకుందాం. మేషరాశి: ఆశ్చర్యకరమైన సంఘటనలు ఎదురవుతాయి. వృషభ రాశి: నిరుద్యోగులు కృషి ఫలించి ఉద్యోగం లభిస్తుంది. మిథున రాశి: తండ్రి తరపు వారి కుటుంబంతో వివాదాలు తీరుతాయి. కర్కాటక రాశి: కొందరు ప్రత్యర్థులు మిత్రులుగా మారి సహకరిస్తారు. సింహరాశి: ఆలోచనలు స్థిరంగా ఉండక మానసిక ఆందోళనకు గురవుతారు. కన్యరాశి: విద్యార్థులు తమ సత్తా చాటుకొని ముందుకు సాగుతారు. తులారాశి: రావలసిన సొమ్ము అంది అవసరాలు తీరి పొదుపు ద్వారా ఖర్చులు తగ్గిస్తారు. వృశ్చిక రాశి: సోదరులు సోదరీలతో వివాదాలు తొలగుతాయి. ధనుస్సు రాశి: మీ ప్రేమ అభిమానాలతో కుటుంబ సభ్యులు సంతోషిస్తారు. మకర రాశి: చిన్ననాటి స్నేహితుల నుండి అతి ముఖ్యమైన సమాచారం అందుతుంది. కొంత సొమ్ము అంది అవసరాలు తీరి రుణదాతల నుండి విముక్తి లభిస్తుంది. మీనరాశి: ఖర్చులు అదుపులో పెట్టుకొని జాగ్రత్తగా ముందుకు సాగాలి. ఇది ఈ రోజుటి పంచాంగం. మన గ్రహస్థితి ఎలా ఉన్నా ఆ భగవంతుని దీవెనలతో మనమంతా చల్లగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. మన బలానికి దైవ బలం తోడైతే అద్భుతాలు జరుగుతాయి. ప్రతిరోజు మర్చిపోకుండా దైవనామస్మరణం చేయండి. జై శ్రీరామ్. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి. మన వాళ్ళందరికీ ఉపయోగపడవచ్చు. షేర్ చేయండి. మన ఛానల్ని ఎవరైనా కొత్తగా చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేసి ఆల్ అనే ఆప్షన్ని సెలెక్ట్ చేయండి. ఇంకా ముగ్గురికి షేర్ చేయండి.